ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అమ్మ దయ వలన అందరూ బాగున్నారనుకుంటున్నాను. మన అమ్మ దయ వలన అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక, అమ్మవారు తల్లి నన్ను తల్లిగా భావిస్తే ఒక్క నిమిషం ఈ కనకదుర్గమ్మ తల్లి మాట విను, నీ జీవితం అద్భుతంగా మారుస్తాను, మార్చి నీ చేతిలో పెడతాను అని చెప్పి అమ్మవారైతే మనతో అత్యద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అమ్మవారి సందేశం ఏంటి అంటే, అమ్మవారు ఏమి చెప్పబోతున్నారు అని అమ్మవారి మాటల్లోని వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మనకు అమ్మవారు అందించే సందేశం, బిడ్డా ఇదివరకు ఏమన్నా లేకున్నా సంతోషంగానే ఉన్నావు కదా, నీ దగ్గర ఒక రకమైనటువంటి ప్రశాంతత, నెమ్మది అనేది ఉండేది, ఎలాంటి దిగులు అలజడి లాంటివి ఏమీ లేకుండా బాగానే ఉన్నావు కదమ్మా, నీ సుఖవంతమైన జీవితం మేఘంలా తొలగిపోయింది. ఇప్పుడు కష్టమైన రోజులు నిన్ను చుట్టుముట్టాయి, నిన్ను ఇప్పుడు ఆ కష్టమైన రోజుల్లో కట్టిపడేశాయి కదా తల్లి. నీ సంకోచం అలజడి అన్నీ కూడా, నీ అన్ని రాత్రులను ప్రశాంతత లేకుండా నిద్ర రాకుండా అవస్థపడుతూ ఉన్నావు. మంచి కోసమే ఎదురు చూస్తూ ఉన్నావు, నీకు మంచి జరగకపోతుందా అని ఎదురు చూసి చూసి ఎంతగానో అలసిపోయావు. ఎందుకు అన్నీ నాకు చెడ్డవిగా జరుగుతున్నాయి, నాకు అసలు మంచి అనేదా జరుగుతుందా అని బాధపడుతూ ఉన్నావు. నా జీవితంలో చేదు అనేదే ఎప్పుడు నిరంతరం ఉంటుందా అని కూడా నువ్వు ఎంతగానో కుమిలిపోతూ ఉన్నావు. నేను నమ్మిన వారు నన్ను మోసాలకు గురి చేస్తున్నారు, అయినా సరే ఎదుర్కొని నిలబడతాను అంటే, అందరికీ నేను న్యాయంగా నిజాయితీగానే ఉన్నా కూడా ఇలా నా మనసులో ఎందుకు ఇంత గాయపరుస్తున్నారు ఈ జనము? నీ మనసులో ఎన్నెన్నో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైపోతున్నావు కదా బిడ్డ. వెలుతురులోనే నీ కన్నీళ్లు మసకగా అసలు ఏమీ కనిపించకుండా పోయాయి కదూ. పట్టపగలే నీకంతా చీకటిమయమైపోయింది. సంతోషం అనే మాట లేకుండా నీ మనసు మగ్గిపోతూ ఉంది. మొత్తానికి నువ్వుగా లేవు. దిగులు పడకు బిడ్డ. నీకు ఈ కష్ట సమయాలు అనుకో, ఈ కష్ట సమయాలను దూరం చేసే బాధ్యత నా మీద ఉంది కదా. నీకు కొన్ని విషయాలు చెప్పే తీరాలమ్మా. నీ భవిష్యత్తు మీద నీకు ఆశ అనేది పెరగాలి, ఆశ అనేది కావాలి, నీ మీద నీకు నమ్మకం రావాలి, నిన్ను నువ్వు ధైర్యపరచుకోవాలి. అప్పుడైతేనే నీ జీవితం మంచి దారిలో పడుతుంది. ఇప్పుడు అంతా నీకు మంచిగా లేదు అని కూడా దానికి దిగులు పడవలసిన అవసరం లేదమ్మా. ఎందువల్ల అంటే ఏది కూడా శాశ్వతం కాదు కదా బిడ్డ. ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా ఉంటుందో, ప్రతి ఒక్క కష్టానికి కూడా ముగింపు అలాగే ఉంటుంది. ప్రతి దానికి ముగింపు అలాగే నీ యొక్క సమస్యలకు కూడా ముగింపు ఉంది బిడ్డ. ఇక్కడ ఏది కూడా నిరంతరం కూడా ఉండేది కాదు అనేది నువ్వు గట్టిగా నమ్మాలి. నీ కష్టాలకు కన్నీళ్లకు నిరంతరం అనేది ఎలా ఉంటుంది చెప్పు? అన్నీ మారతాయి, అన్నీ తప్పకుండా నేను మారుస్తాను కూడా. నీకు చాలాసార్లు ఒక విషయం మనసులో అనిపించి ఉంటుంది కదూ, మంచి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, చెడ్డవాళ్ళు సుఖపడుతూ ఉంటారు అని. కానీ అది ఎన్నో రోజులు నిలవదమ్మా. ఈ రోజు నుంచి కష్టాన్ని ఇష్టంగా అలవాటు చేసుకో. నువ్వు దేనికైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలువు. మంచివారు, న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? వారు దైవ అనుగ్రహంతో ఉంటారు కనుక దైవం ఎప్పుడు న్యాయంగా ఉండేవారికి సహాయంగానే ఉంటుంది. అతి త్వరలో నీ బాధల నుంచి నిన్ను విడుదల చేస్తాను. ఏది చేసినా ధైర్యంగా చెయ్యి. నీకు కావాల్సింది నేను ఇస్తానుగా. నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పనే లేదు. నీలో ఉన్న నన్ను చూడడానికి నేను వచ్చాను. వెంటనే ఒక్క క్షణం నా వైపు తిరిగి చూడు. గర్వం నీకు అంతా అర్థమైపోయి నేను కనిపిస్తాను. దేని గురించి ఎవరి గురించి నువ్వు ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు వద్దు అనుకుని నిన్ను వదిలిన వెళ్ళేవారు కూడా, నీ మొహాన్ని తలుపేసి నిన్ను చేదరించుకున్న వాళ్ళు కూడా, నిన్ను లెక్కలో పెట్టుకుని వారు కూడా అందరూ ఆశ్చర్యపడేలాగా నీ యొక్క అద్భుతమైన జీవితం, నీ ఎదుగుదల చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు. నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా నేను అందిస్తాను. అంతవరకు నువ్వు అలసిపోవద్దు. నేను కూడా నిన్ను వదిలి వెళ్ళిపోనులే. నా బిడ్డను ఎవరి దగ్గర కూడా చేయి చాచనివ్వను బిడ్డ. ఎవరి దగ్గర కూడా తక్కువగా చేయాలని నేను
ఎప్పుడు కూడా అనుకోను. నీ జీవితం ఎవరిది సొత్తు కాదు. నీ జీవితం నీదే. దానిని జీవించాల్సిన బాధ్యత నీ మీదనే ఉంది. నువ్వు సంతోషంగా జీవించే తీరాలి. నీ యొక్క జీవితం అందంగా, ఆనందంగా, ఆనందమయంగా మార్చే బాధ్యత నాదే. నీకు ఈ కనకదుర్గమ్మ తల్లి తీసుకొస్తానమ్మా. నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగానే నీకు చేకూరుస్తాను తల్లి. అందుకు తయారుగా నువ్వు ఉండు. రేపు ఉదయానికల్లా అన్నీ సర్దుకుంటాయి. నీ బాధలంతా ఈరోజే ఒకే ఒక్క ఈ ముగింపు అనేది రాసి పెట్టేశాను బిడ్డా. రేపటి రోజుని ఆనందంగా ఆరంభించు. నీ దిగులునంతటిని నా పాదాల చెంత వదిలి ప్రశాంతంగా ఉండు. రాత్రికి ప్రశాంతంగా నిద్రపో. రేపు ఉదయం ఒక క్రొత్త రోజును ఆరంభిస్తావు. అంతా మంచిగా నీకు అనుకూలంగా ఉంటుంది. నమ్మకంతో నిద్రపో తల్లి. ఇక ప్రతిరోజు సంతోషమయంగానే నీకు ఉంటుంది. ఇక మంచి సుఖమైన జీవితం నువ్వు అనుభవించబోతున్నావు. వస్తుందని ఎదురు చూసావుగా, ఆ మంచి కాలం నీకు ఆసన్నమైంది. నీకు ఇష్టమైనది నీకు దక్కే కాలం వచ్చేసింది. నమ్మకంతో ఉండు. అనుకున్న విధంగా తప్పకుండా ఉంటుంది. నమ్మకంతో ఉన్న వాళ్ళకి కాదు అన్నది లేనిదే లేదమ్మా. జరగదు అనేది ఉండనే ఉండదు. అందుకోసమే ప్రతిసారి చెప్పేది నేను, నమ్మకంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది అని. ఈ అమ్మ మాటలను మనసులో నింపుకో. ధైర్యంగా ఉండు. ఈ కనకదుర్గమ్మ తల్లి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు బిడ్డా. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డా అని అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్. మరి అమ్మవారి అందించిన ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.